అట్లేస్తున్నాడు ఇటు ఫేస్ పెట్టు ఇటు ఫేస్ పెట్టు మా పెద్దంబర్పేట్ గ్రామంలో బొడ్రాయమ్మవారిని గత సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగినాయి. మా ఉదయాన్నే గణపతి హోమము, చండీయాగము, పూర్ణాహుతి, అదేవిధంగా పాలాభిషేకము, నీళ్ళాభిషేకం ఇవన్నీ జరిపి శాస్త్రోక్తంగా పంతులతోటి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతరము అన్నదాన ప్రసాద కార్యక్రమం ఇట్లా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు మరియు అదేవిధంగా మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి ఏవైనా ఉండి కలిసికట్టుగా మేము పాల్గొని చేసుకుంటామని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జరుపుకున్న అమ్మవారికి ఆదివారం నాడు బొడ్రాయమ్మవారికి బోనాలు, అదేవిధంగా మా ఊర్లో ఉన్న అమ్మవార్లందరికీ అదే రోజు సబండ వర్గాలతో బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. పెద్దంబర్పేట గ్రామంలో గత సంవత్సరం బొడ్రాయి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు పొద్దుటి నుంచి ఇవాళ మార్నింగ్ నుంచి అంగరంగ వైభవంగా జరిగినాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఇవాళ శ్రావణ మాసానికి సంబంధించిన మొదటి శుక్రవారము మరియు అదేవిధంగా నాగుల పంచమి కూడా ఈ కార్యక్రమానికి కలిసి రావడం అందరికీ భక్తులకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన పెద్దంబర్పేట గ్రామ కౌన్సిలర్లకు, ప్రజలకు మరియు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎల్లుండి ఆదివారం పెద్దంబర్పేట గ్రామంలో జరుగు
బోనాల ఉత్సవాలను మరియు బొడ్రాయి అమ్మవారి బోనాలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ ప్రోగ్రామ్ని కూడా అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. పెద్దాంబర్పేటలో బొడ్రాయి అమ్మవారు 2వ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అంగరంగ పూజలు, అదేవిధంగా మన హోమ కార్యక్రమం కానీ, అదేవిధంగా అన్నదానం కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 1000 నుంచి 15 అన్నదానం కూడా జరపడం జరిగింది. అదేవిధంగా ఆదివారం రోజు మన బొడ్రాయమ్మ బోనం కూడా ఇక్కడ సమర్పించుకోవాలి. అదేవిధంగా మన పోచమ్మ దగ్గర కూడా బోనం ఎక్కించుకోవాలి. భవానీ మాత దగ్గర కూడా ఎక్కించుకోవాలి. అదేవిధంగా అధికారికంగా కూడా ఈరోజు మా కమిటీ నుంచి కూడా ఇక్కడ ఎక్కించుకోవడం జరుగుతుంది. అదే రోజు ఉదయం. ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా బోనం సమర్పించుకోవాలి. అదేవిధంగా బోనాల శుభాకాంక్షలు. ఆదివారం బోనాలు అందరూ జరుపుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.